సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో బీఆర్ఎస్ మహిళా నేత కాటా సునీత గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కుటుంబ సభ్యుడు రాజేష్ గౌడ్పై దాడి చేశారని ఆరోపించారు. తనపై అసభ్య పదాజాలంతో దూషించారని, మహిళనే గౌరవం కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఆల్రెడీ అందరికీ తెలిసిన మనిషినే నేను. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద పర్సనే కాకుండా పటాన్చెరుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడబోతున్నా నేను. ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాటా రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్న మామ గారైనటువంటి కృష్ణాగౌడ్ కాటా కృష్ణాగౌడ్ గారింటికి పిలిపించారు. అశోక్ నగర్లో, వినాయక్ నగర్లో ఉంది ఆయన ఇల్లు. అక్కడ మా పెద్ద మామ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ గౌడ్ ఉన్నారు, కృష్ణగౌడ్ గారు ఉన్నారు, కృష్ణగౌడ్ గారి కొడుకు శివ గారు ఉన్నారు. మాట్లాడదామని పిలిపించుకున్న ఇంటికి ఆస్తి పంపకాల్లో ఒకటే అడిగిండు మా ఆయన. ఏమడిగిండు? నాకు రావాల్సినటువంటి 7 గుంటల పైసలు, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 50 లక్షలు ఇచ్చి నీకు టికెట్ తెప్పించినారా అని నా రోజు తెచ్చినాక కూడా నన్ను అన్యాయం చేసినావు నువ్వు అని మాట్లాడుతుంటే మాట పెరిగి ఒక అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అనే బల్పుతో అన్న మీద గల్ల పట్టుకొని కుస్తీ చేసి షర్టు చిరిగే విధంగా కొట్టి 2 నెలల క్రితమే బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి కాటా రాజేష్ గౌడ్ గారు ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేక బీపీ ఎక్కువైపోయి ఇబ్బంది పడ్డారు.